అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 7వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము ఆటంకములు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 48వ వచనం నందు ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించిరి. బర్తిమేయి చూపును పొందవలనని మనసునందు దృఢ నిశ్చయముతో ఉన్నప్పుడు అతని యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని తలంచి జనులు అతనికి సహాయము చేయక అతనిని ఆటంకపరచిరి, ఊరకుండుమని గద్దించిరి. నేడును మీరు ప్రభువును తేరి చూచి మొరపెట్టకుండునట్లు ప్రార్థింపకుండునట్లు అడ్డగించువారు అనేక మంది ఉండవచ్చును. కొందరికి వారి యొక్క ఇంటి వారే శత్రువులై ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి ప్రభు వాగ్దానము చేసిన కనాను దేశమునకు బయలుదేరినప్పుడు మొదట ఫరో ఆటంకపరిచెను. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత అట్టి ఆటంకమును ఇజ్రాయేలీలు విరిచివేసిరి. రెండవదిగా ఎర్ర సముద్రము ఆటంకపరిచెను. మోషే తన యొక్క చేతి కర్రను ఎర్ర సముద్రమునకు తిన్నగా చాపినప్పుడు అట్టి ఆటంకము విరవబడెను. మూడవదిగా యోర్దాను వారిని ఆటంకపరిచెను. మందసమును మోయిచున్న యాజకులు అందులో కాలు మోపినప్పుడు యోర్దాను వారికి దారిని ఇచ్చెను. యోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. తరువాత కనాను దేశంలోనికి ప్రవేశింపుకున్నట్లు ఎరికో ప్రాకారములు ఆటంకముగా నిలిచెను. అయితే ఇజ్రాయేలు ప్రజలు స్తుతులతో తిరిగి వచ్చినప్పుడు ఎరికో యొక్క ప్రాకారములు కూడి పడిపోయాను, ఆటంకములు తొలగిపోయాను. మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోకున్నట్లు ఆటంకపరుచుచున్న ఆటంకములు ఏవి? కొందరికి పరిస్థితులుగా ఉండవచ్చును, కొందరికి అప్పుల సమస్యలుగా ఉండవచ్చును, కొందరికి చెడు మనుషుల యొక్క కుతంత్రములుగా ఉండవచ్చును. మన యొక్క దేవుడై ఉన్న ప్రభు ఆటంకములను పడగొట్టువాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. కరుకైన వాటిని సమముగా చెయ్యును. యెషయా గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం. వంకరివైన వాటిని చక్కగా చెయ్యును. యెషయా గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం. పర్వతములన్నిటినీ త్రోవగా చేసి మార్గములు ఎత్తుగా చెయ్యును. యెషయా గ్రంథము 49 అధ్యాయము 11వ వచనం. ఆటంకములను పడగొట్టువాడు అని మీకా ప్రభువునకు ఎంతటి చక్కని ఒక పేరును పెట్టుచున్నాడు. అదే విధముగా యోబు భక్తుడు చెప్పుచున్నాడు, దేవా, నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు ఆటంకపరచ కానేరుదను సంగతిని నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. బర్తిమేయు ఒక గుడ్డివాడే, చూపును పొందుకొనవలను అని యేసు తట్టు చూచి మొరపెట్టినప్పుడు అతనిని ఊరకుండమని గద్దించిరి. అదే విధముగా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను యేసు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు వారిని ఆటంకపరిచిరి, గద్దించిరి. అయితే యేసు జాలిపడి, చిన్నపిల్లలు నా యొద్దకు వచ్చుటకు ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని చెప్పాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఇతరులు మిమ్ములను ఆటంకపరచుచున్నప్పుడు సొమ్మసిల్లిపోకుడి, సమస్యలను పోరాటం చూచి మనసునందు కృంగిపోకుడి. మీరు కొండలను తొక్కుచు జయముతో దాటుకొని వెళ్ళునట్లు పిలువబడి ఉన్నారు. ఆటంకములను లోకస్తులు తీసుకుని రావచ్చును, ప్రభు అయితే ఆటంకములను పడగొట్టు శక్తి గలవాడు. దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. నేటి ధ్యానమునకై యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 72 మరియు 73 అధ్యాయములు. సాయంత్రము రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 మొదలుకొని 15 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.